2023లో ఛాంపియన్స్ అయిన తర్వాత వరుసగా మూడవ సీజన్లో ప్లే ఆఫ్స్ కి రావడానికి చాలా కష్టపడ్డారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే మూడవసారి ప్లే ఆఫ్స్ లోకి రాలేకపోయారు. ఎక్స్పెషల్లీ 2020లో టేబుల్ బాటమ్ లో ఫినిష్ అయ్యి 2026లో 8వ పొజిషన్ లో ఫినిష్ చేశారు. మనకందరికీ తెలిసిందే చెన్నై సూపర్ కింగ్స్ డాడీస్ ఆర్మీ నుంచి 2026లో కంప్లీట్ గా బేబీస్ ఆర్మీలోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యారని. బట్ బేబీస్ ఆర్మీ కూడా పెద్దగా కంబ్యాక్ ఇవ్వలేకపోయారు. ఎక్స్పెషల్లీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అటు బ్యాటింగ్ అండ్ కెప్టెన్సీలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సిఎస్కే ఈ సీజన్ లో కొద్దిగా తడబడ్డా మంచిగానే కంబ్యాక్ చేసినప్పటికీ లాస్ట్ 3 మ్యాచ్ల్లో ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెట్టలేకపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ కి ఈ పరిస్థితి రావడానికి అసలు కారణం ఏంటి? రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవుతాడా, లేదంటే సంజు శాంసన్ న్యూ కెప్టెన్ గా ఉంటాడా? అండ్ మెయిన్లీ ఎంఎస్ ధోని 2026 సీజన్ అంతా ఆడుతానని చివరికి ఒకటంటే ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. ఎంఎస్ ధోని నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవుతాడా లేదా? నెక్స్ట్ ఇయర్ సిఎస్కే ఎలాంటి వ్యూహాలతో రావాలి? అండ్ సిఎస్కే ఎంఐల మధ్య జరుగుతున్న హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఎంత వరకు నిజమో ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్క సిఎస్కే అభిమానికి షేర్ చేసి వీడియోకి లైక్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మంది సిఎస్కే అభిమానులకు రీచ్ అవుతుంది. ఇక టాపిక్ లోకి వచ్చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ కి ఈ సీజన్ అంత గొప్ప సీజన్ కాకపోయినా మంచిగానే కొద్దిగా కంబ్యాక్ చేశారనే చెప్పుకోవచ్చు. కానీ ప్లే ఆఫ్స్ లోకి క్వాలిఫై అవ్వలేదంటే వాళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ నుంచి మంచి స్టార్ట్స్ రాలేదు. ఎక్స్పెషల్లీ రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్ లో అంత మంచిగా రాణించలేకపోయాడు. కేవలం బ్యాటింగ్ లో 337 పరుగులు మాత్రమే చేశాడు. అది కూడా 123.44 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. 50s చూసుకుంటే 2 ఉన్నాయి. గైక్వాడ్ అయితే కన్సిస్టెన్సీగా రన్స్ చేయలేకపోయాడు. పవర్ ప్లే లో బ్యాటింగ్ కి వచ్చి ఈ స్ట్రైక్ రేట్ అయితే దగ్గర స్ట్రైక్ రేట్ కాదు. గైక్వాడ్ అయితే తన బ్యాట్ నుంచి ఎక్కడా కూడా పెద్దగా కాంట్రిబ్యూట్ చేయలేదు. అంటే కెప్టెన్సీలో చూసుకున్న అంత మెరుగ్గా రాణించలేకపోయాడు. ప్లే ఆఫ్ ఛాన్సెస్ చేతిలో ఉన్న వరుస ఓటములతో వెనుదిరగాల్సి వచ్చింది. గైక్వాడ్ అయితే ఆన్ అండ్ ఆఫ్ కెప్టెన్సీ చేశాడని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇయర్ గైక్వాడ్ ని కెప్టెన్సీ నుంచి తప్పించి సంజు శాంసన్ కి ఏమైనా అప్పచెప్తారా లేదా చూడాలి. మరి ఇంతకన్నా ముందే ఎంఐ అండ్ సిఎస్కే ట్రేడ్ నిజమైతే హార్దిక్ పాండ్యా సిఎస్కే లోకి వచ్చే అవకాశం ఉంది. దీనికోసం శివం దుబేని అండ్ ఆయుష్ మాత్రేని ఎంఐ డిమాండ్ చేసే అవకాశం ఉంది. కానీ సిఎస్కే ఈ ట్రేడ్ కి ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఆయుష్ మాత్రే సిఎస్కే కి డెబ్యూ చేసి చాలా మంచి ప్రదర్శన కనపరిచాడు. ఈవెన్ ఇంజురీ కన్నా ముందు అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా రాణించాడు. ఆయుష్ మాత్రని గనుక ఉంచుకుంటే సిఎస్కే కి ఇంకో 15 ఏళ్లు సర్వ్ చేయగలడు. సో అందుకని సిఎస్కే ఈ ట్రేడ్ లో ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు. బట్ ఎంఐ శివం దుబేని అండ్ ఇంకొక బౌలర్ ని డిమాండ్ చేస్తే మాత్రం సిఎస్కే ట్రేడ్ కన్ఫర్మ్ అవ్వచ్చేమో. ఆయుష్ మాత్రేని శివం దుబేని ఇచ్చేస్తామన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎనీవేస్ ఒకవేళ సిఎస్కే లోకి హార్దిక్ పాండ్యా వచ్చాడంటే కెప్టెన్సీగా హార్దిక్ పాండ్యా కొనసాగే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ న్యూ కెప్టెన్ గా సంజు శాంసన్ కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ ట్రేడ్ గురించి ముందు డీప్ గా డిస్కస్ చేసుకుందాం. నా ఒపీనియన్ ప్రకారం గైక్వాడ్ కి ఇంకొక అవకాశం కెప్టెన్సీలో ఇస్తే బాగుంటుంది. చూడాలి మరి సిఎస్కే మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని. గైక్వాడ్ ఓపెనింగ్ పార్ట్నర్ అయిన సంజు శాంసన్ మాత్రం సీజన్ ప్రారంభంలో తడబడినప్పటికీ మంచి కంబ్యాక్ చేసి ఏదైతే ట్రేడ్ జరిగిందో దానికి 100% న్యాయం చేశాడని చెప్పుకోవాలి. ఆడిన 14 మ్యాచ్ల్లో 477 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 165 ఉంది. ఈ సీజన్ లో ఒక హాఫ్ సెంచరీ 2 సెంచరీలు ఉన్నాయి. లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ లో సంజు శాంసన్ చాలా మంచి కంబ్యాక్ చేశాడు. మెయిన్లీ స్ట్రైక్ రేట్ ని అయితే చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. సిఎస్కే మ్యాచ్లు గెలవాలంటే సంజు శాంసన్ ఆఖరి వరకు నిలబడాలనే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు. వేరేస్ నంబర్ 3 లో వస్తున్న ఆయుష్ మాత్రే కూడా చాలా మంచి ప్రదర్శన కనపరిచాడు. ఎప్పుడైతే ఆయుష్ మాత్రే ఇంజురీ అయ్యాడో ఉర్విల్ పటేల్ టీమ్ లోకి వచ్చి మంచి ప్రామిస్ అయితే చూపించాడు. బట్ కన్సిస్టెన్సీగా రన్స్ రాణించలేకపోయాడు. డివాల్డ్ బ్రేవిస్ మొదటి 3 మ్యాచ్ల తర్వాత టీమ్ లోకి వచ్చి అంత గొప్పగా రాణించలేకపోయాడు. ఇన్ఫాక్ట్ 18.8 యావరేజ్ తో కేవలం 151 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్ లో కనీసం ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. సో ఇదైతే డివాల్డ్ బ్రేవిస్ కి చాలా పూర్ సీజన్ అనే చెప్పుకోవచ్చు. కార్తిక్ శర్మ మొదట్లో అయితే తడబడ్డాడు. ఏదైతే 14.20 సిఆర్ కి సిఎస్కే బై చేసిందో ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ అయితే కార్తిక్ శర్మ పై కనిపించింది. బట్ ఎప్పుడైతే నంబర్ 4 లో బ్యాటింగ్ కి వచ్చాడో అప్పటి నుంచి పరుగులు చేయడం మొదలు పెట్టాడు. 14.20 సిఆర్ కి కొనుక్కున్న ఇంకొక ప్లేయర్ ప్రశాంత్ వీర్ అయితే అంత ఎక్స్పోజ్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఉన్న టీమ్ కాంబినేషన్ లో ప్రశాంత్ వీర్ కి టీమ్ లో సెట్ అవ్వలేదు. సిఎస్కే మేనేజ్మెంట్ అయితే అంత ప్రైస్ కి కొని బెంచ్ కి పరిమితం చేశారు. కేవలం 6 మ్యాచ్లు మాత్రమే ఆడించారు. బౌలింగ్ లో చూసుకుంటే కేవలం 2 ఓవర్లు మాత్రమే వేశాడు.
అంత ప్రైస్ పెట్టుకుని కొన్ని అవకాశాలు సరిగ్గా ఇవ్వకుండా బెంచ్ కే పరిమితం చేశారు సిఎస్కే మేనేజ్మెంట్. సో ఈ విషయంలో అయితే సిఎస్కే మేనేజ్మెంట్ ఎక్కడో పొరపాటు పడినట్టు అనిపిస్తోంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే అన్షుల్ కాంబోస్ మొదటి హాఫ్ లో బాగా బౌలింగ్ చేశాడు. సెకండ్ హాఫ్ లో చూసుకుంటే అంతగా రాణించలేకపోయాడు. ఫామ్ అయితే డిప్ అయిపోయింది. నూర్ అహ్మద్ చూసుకున్నా బాగానే రాణించాడు. ఇన్ఫాక్ట్ 19 వికెట్ల వరకు పడగొట్టాడు. సో ఈ సీజన్ లో స్పిన్నర్లకి పిచ్ అనేది అంతగా సహాయపడపోయినప్పటికీ నూర్ అహ్మద్ అయితే మంచిగానే రాణించాడని చెప్పుకోవాలి. ఖలీల్ అహ్మద్ కూడా బాగా రాణించినప్పటికీ ఇంజురీ వలన బయట వెళ్లాల్సి వచ్చింది. అకీల్ హుస్సేన్ చూసుకుంటే వచ్చిన అవకాశంతో ఒక మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ 8 ఎకానమీతో అకీల్ హుస్సేన్ 8 వికెట్లు పడగొట్టాడు. అకీల్ హుస్సేన్ అయితే సిఎస్కే ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేకపోయింది. ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుని ఉంటే సిఎస్కే ఇంకా మంచి పొజిషన్ లో ఉండేదనిపిస్తోంది. సో ఓవరాల్ గా సిఎస్కే చూసుకుంటే ఇంజురీస్ వలన టీం ప్రాపర్ గా సెట్ అవ్వలేదు. బ్యాటింగ్ లో చూసుకున్న ఎవరు కూడా కన్సిస్టెన్సీగా రన్స్ చేయలేకపోయారు. బౌలింగ్ లో చూసుకున్న స్ట్రగుల్ అయ్యారు. బట్ జెమీ ఓవర్టన్ మాత్రం బ్యాట్ మరియు బాల్ తో ఒక ఆల్రౌండర్ షో చూపించాడు. రెండు డిపార్ట్మెంట్ లో చాలా అంటే చాలా బాగా రాణించాడు. ముఖ్యంగా బ్యాటింగ్ లో అవసరమైనప్పుడు బ్యాటింగ్ లో, ఎప్పుడైతే వికెట్లు కావాలో అప్పుడు ఒక ప్రామిస్ అయితే చూపించాడు. సో ఈ సంవత్సరం జెమీ ఓవర్టన్ అయితే ఉన్నంత వరకు మంచి ఆల్రౌండర్ షోతో సిఎస్కే ని ఆదుకున్నాడని చెప్పుకోవాలి. ఎప్పుడైతే జెమీ ఓవర్టన్ కి ఇంజురీ అయ్యిందో సిఎస్కే కి ఇంకా బౌలింగ్ లో అండ్ బ్యాటింగ్ లో ఎదురు దెబ్బలు తగులుతూ వచ్చాయి. అండ్ మరో ఇంట్రెస్టింగ్ ప్లేయర్ గురించి మాట్లాడుకున్నట్లయితే సర్ఫరాజ్ ఖాన్. ఈ సంవత్సరం అయితే సర్ఫరాజ్ ఖాన్ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేస్తాడని చెప్పుకోవాలి. మొదటి మ్యాచ్ లో ఏదైతే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ద్వారా వచ్చాడో అక్కడ చాలా అద్భుతంగా రాణించాడు. అక్కడ నుంచి టీమ్ లో కంటిన్యూ అవ్వడం జరిగింది. సో వచ్చిన అవకాశాల్లో చాలా మంచిగా రాణించాడని చెప్పుకోవాలి. ముఖ్యంగా స్టార్ట్ ఆఫ్ ద సీజన్ లో అయితే మంచి స్ట్రైక్ రేట్ తో పవర్ ప్లే లో బ్యాటింగ్ కి వచ్చిన, మిడిల్ ఓవర్స్ లో బ్యాటింగ్ కి వచ్చిన ఎక్కడ కూడా తగ్గకుండా హైయెస్ట్ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తాడని చెప్పుకోవాలి. అండ్ ఇదే టీమ్ లో ఇంకో స్టార్ ప్లేయర్ గురించి మాట్లాడుకున్నట్లయితే అతడే శివం దూబే. T20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన శివం దూబే ఐపీఎల్ ప్రారంభం అయ్యేటప్పటికి కంప్లీట్ గా ఫామ్ డిప్ అయిపోయింది. సో ఈ సంవత్సరం సిఎస్కే తరపున చెప్పుకోదగ్గ సీజన్ అయితే కాదు. ఎందుకంటే తన బ్యాట్ నుంచి పెద్దగా కాంట్రిబ్యూట్ చేయలేకపోయాడు. అండ్ ఆల్సో బౌలింగ్ లో చూసుకున్నంతగా యూటిలైజ్ చేసుకోలేదు సిఎస్కే. మనందరికీ తెలిసిందే, ఎప్పుడైతే వికెట్లు కావాలో అలాంటప్పుడు వచ్చి వికెట్లు అందించగలడు. బ్యాటింగ్ లో చూసుకుంటే సిక్సర్ల దూబేగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈ సంవత్సరం అలాంటి ప్రదర్శన కనపరచలేకపోయాడు. ఎనీవేస్ చెన్నై సూపర్ కింగ్స్ 2027 ఐపీఎల్ ఆక్షన్ లో ఎవరిని రిలీజ్ చేయాలి, ఏ కైండ్ ఆఫ్ రోల్ ని ఫిల్ చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా డివాల్డ్ బ్రేవిస్ ని రిలీజ్ చేస్తారా అంటే చేయకపోవచ్చు. లాస్ట్ ఇయర్ సిఎస్కే కి రీప్లేస్మెంట్ గా వచ్చి ఆడడం జరిగింది. లాస్ట్ ఇయర్ చాలా బాగా రాణించాడు. ఎంత పెద్ద ప్లేయర్ కైనా వన్ సీజన్ అటు ఇటు ఉంటుంది. డివాల్డ్ బ్రేవిస్ కూడా ఈ సీజన్ అదే జరిగింది. డివాల్డ్ బ్రేవిస్ బ్యాట్ నుంచి మనం రన్స్ అంతగా చూడలేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ మిడ్ సీజన్ లో వచ్చి చాలా బాగా రాణించాడు. సిఎస్కే మేనేజ్మెంట్ డివాల్డ్ బ్రేవిస్ కి ఇంకా అవకాశం ఇస్తే ఖచ్చితంగా తనేంటో ప్రూవ్ చేసుకుంటాడు. 14.20 సిఆర్ కి బై చేసిన కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్లని రిలీజ్ చేస్తారా అంటే మేబీ చేయకపోవచ్చు. ఎందుకంటే 2028లో మెగా ఆక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మంచిగా రాణించకపోతే మెగా ఆక్షన్ కి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రశాంత్ వీర్ ని రిలీజ్ చేసి బైబ్యాక్ చేయవచ్చు. ఎందుకంటే ప్రశాంత్ వీర్ ఒకసారి రిలీజ్ అయ్యాడంటే తక్కువ ప్రైస్ కి దొరికేస్తాడనిపిస్తోంది. సో ఈ సంవత్సరం ప్రశాంత్ వీర్ ని రిలీజ్ చేసి బైబ్యాక్ చేస్తే బాగుంటుంది. ఇక టీమ్ లో చూసుకుంటే మాథ్యూ షాట్, అమాన్ ఖాన్, జాక్ ఫోక్స్, మ్యాట్ హెన్రీలని రిలీజ్ చేయాలి. అండ్ మెయిన్లీ రాహుల్ చాహర్ ని 5 కోట్ల రూపాయలకు కొనుక్కోవడం జరిగింది. కానీ కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే ఆడించారు. ఆల్రెడీ టీమ్ లో అకీల్ హుస్సేన్, నూర్ అహ్మద్ లు ఉన్నారు కాబట్టి రాహుల్ చాహర్ ని కూడా రిలీజ్ చేయాలి. దీంతో 5 కోట్ల రూపాయల పర్స్ వాల్యూ పెరుగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ అయితే 2-3 స్లాట్ల కోసం ఆక్షన్ లో గట్టిగా ట్రై చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ ఆల్రౌండర్ అండ్ ప్రాపర్ పవర్ ప్లే బౌలర్ ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హార్దిక్ పాండ్యా ట్రేడ్ కన్ఫర్మ్ అయితే సిఎస్కే కి ఆల్మోస్ట్ ఆల్రౌండర్స్ సెట్ అయిపోతారు. చూడాలి మరి సిఎస్కే ఎలాంటి ప్లాన్ చేసుకుంటుందా అని. ఇక ఎంఎస్ ధోని విషయానికి వస్తే మాత్రం 2026 సీజన్ అంతా ఆడకుండానే ముగించాడు. 2027లో ఆడుతాడా లేదా ఎవరికి తెలియదు. ఒకవేళ ఎంఎస్ ధోని ఆడకపోతే ప్రాపర్ ఇండియన్ ఫినిషర్ ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంఎస్ ధోని ఆడితే టీమ్ కాంబినేషన్ లో ఎలా సెట్ అవుతాడా చూడాలి మరి. ఎనీవేస్ 2026 ఐపీఎల్ లో సిఎస్కే పర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అందరికన్నా మీకే ముందు రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.